మీరు ల్యాబ్కి వెళ్ళారు, సీమెన్ టెస్ట్ చేయించారు, స్పర్మ్ కౌంట్ లో ఉందని వచ్చిందా, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ కరెక్ట్ ల్యాబ్లో చేయించారా లేదా మేము చెక్ చేస్తాం. ఎందుకంటే నాన్ స్టాండర్డైజ్ ల్యాబ్స్లో వాళ్ళు లో పవర్లో చూస్తారు, మనకు కావాల్సింది లో అండ్ హై పవర్లో కౌంట్, కదలిక, షేప్ అనేది చూస్తాం. సెకండ్, ఓకే కరెక్ట్ ల్యాబ్లో చేయించారు అంటే నెక్స్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటి, రీసెంట్గా ఏదైనా ఫీవర్, సిక్నెస్ ఉండేనా? మీరు ఇమీడియట్గా ఒక ఫీవర్, సిక్నెస్ తర్వాత కొన్ని వారాల్లోనే మీరు సీమెన్ టెస్ట్ ఇస్తే మనకు స్పర్మ్ కౌంట్ తక్కువ కనిపించవచ్చు. సో ఒకవేళ ఇట్లాంటి పరిస్థితిలో కౌంట్ లో వచ్చిందంటే మేము రిపీట్ చేస్తాం. ఇప్పుడు రిపీట్ చేసిన తర్వాత కూడా కౌంట్ లో ఉందంటే అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం, హార్మోన్ టెస్ట్లు చేస్తాం, డైటరీ అడ్వైస్ ఇస్తాం, కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాం, అవసరం ఉంటే స్క్రోటల్ స్కాన్ రాసిస్తాము, కొందరికి మేము క్రోమోజోమ్ టెస్ట్ కూడా అడ్వైజ్ చేస్తాము, అండ్ మగ డాక్టర్ దగ్గర పంపిస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇంప్రూవ్ అవుతుందా లేదా చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ గైడెన్స్ మనం ఇవ్వచ్చు.